సూర్యప్రకాష్ రెడ్డి గురించి ఇక్కడ ప్రకటించి మీరు ప్రచారం చేస్తున్నప్పుడు ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారు, ఆయన విజయ అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి? సూర్యప్రకాష్ రెడ్డి విజయ అవకాశాలు ఖచ్చితంగా నల్లేరు మీద నడక, ఈజీగా గెలిచగలడు. ఇక్కడ ఉన్న మినిస్టర్ అనుకుంటున్నాడు, ఆయనను వేరే రకంగా మాట్లాడుతున్నాడు వ్యక్తిగతంగా. అట్లాంటి మాటలు మాట్లాడదు. ఈరోజు ప్రజలు లేకపోతే తెలుగుదేశం సూపర్ 6 పథకాల ఖచ్చితంగా సూపర్ 6 పథకాలకు ప్రతి ఒక్కరు ఆకర్షితులు అవుతున్నారు. ఈ సూపర్ 6 పథకాలకు వచ్చే కనుక ఇంట్లో మహిళలు 18 ఏళ్ళు నిండి పైబడి ఉన్న 50 ఏళ్ళ లోపు ఉన్న మహిళలకు 1500 ఇస్తున్నామంటే మేము ఒకటే, వాళ్ళు ఒకటే స్పందన. మా అన్నను మేము చీర అడగాల్సిన అవసరం లేదు, మా తండ్రి వచ్చినప్పుడు మేము చీర అడగాల్సిన అవసరం లేదు, అయితే మాకు 1500 వచ్చే మేము చీరలు ఇంకోటి ఇంటి ఖర్చులకు పెట్టుకుంటామని ఒక స్పందన ఉంది. గ్యాస్ సిలిండర్లు 3 ఇస్తున్నాడు ఫ్రీగా అంటే ఇంకా సంతోషపడుతున్నారు. 9 సార్లు ఈ 5 ఏళ్లలో 9 సార్లు పెంచిన విద్యుత్ ఛార్జీలతో విసిగిపోతున్నాము. ఖచ్చితంగా ఇప్పుడు మాత్రము సైకిల్ గుర్తుకు ఓటేసి నిత్యావసర వస్తువుల ధరలు మేము తగ్గించుకుంటామని మహిళలలా వాపోతున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎంపీకి శబరికి కూడా మంచి మెజార్టీ తెప్పిస్తాము. ఎమ్మెల్యేకు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కూడా మంచి మెజార్టీ ఇస్తామని స్థానిక మహిళలలా మాకు చెప్పడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఒకసారి వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు, తెలుగుదేశం పార్టీ పథకాలు ప్రకటిస్తాడే తప్ప వాటిని ఏమీ అమలు చేయరని. దీనిపై ఏమంటారు? చంద్రబాబు నాయుడు సంపద సృష్టించే శక్తి, మేధస్సు ఒక చంద్రబాబు నాయుడికే ఉంది. ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నారనుకో, సరే 2 ఎకరాలు పంచిచ్చినాడు తండ్రి. ఒక కొడుకు తాగి అల్లరిపాలై చెడు వ్యసనాలతో ఇంకొక వేరే చెడు స్నేహితులతో స్నేహం చేసి ఆ చెడు స్నేహితులు ఆ 2 ఎకరాలు ఏం చేస్తాడు, లాస్ట్కి అమ్ముకొని ఆ పిల్లల్ని కూడా భ్రష్టు పట్టించాడు, తనకు పుట్టిన పిల్లలు కూడా. ఇంకొక పెద్ద కొడుకున్నాడు, వాయిన ఏం చేస్తాడు, 2 ఎకరాల్లోనే మంచిగా వ్యవసాయం చేసి మంచిగా పంటలు తీసి కొడుకులకు మంచిగా చదివించుకొని మంచి ఆర్థికంగా బలోపేతం అవుతాడు. అటువంటి వాడే చంద్రబాబు నాయుడు. అంటే సంపద సృష్టించే శక్తి ఒక చంద్రబాబు నాయుడికే ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సరే, ఇక్కడ మహిళా నేతలు కూడా